నమస్కారం. లైవ్ షోకి స్వాగతం. ఈరోజు అతిథుల పరిచయం శ్రీ కృష్ణరాజు గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ దువ్వాడ శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి సభ్యులు. ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోంది? ఇంకా రోజు రోజుకి విధ్వంసం కొనసాగుతూనే ఉంది, హింసాకాండ చెలరేగుతూనే ఉంది. అయినప్పటికీ కూడా కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తోంది. అదే టైంలో తెలుగుదేశంకి మద్దతు ఇచ్చే మీడియా ఎదురుదాడి చేస్తోంది. దాడులన్నీ వైసీపీ చేస్తున్నట్లుగా ఆరోపణ చేస్తోంది. అయితే ఎవరు దాడి ప్రతిదాడి ఎవరు చేసినా ఖండించవలసినటువంటి ప్రభుత్వం, నివారించవలసినటువంటి ప్రభుత్వం, పోలీసు ఉన్నతాధికారులు ఎక్కడా ఇంకా కథలకే ఉన్నట్టు కనపడటం లేదు. తాజాగా విగ్రహాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటిని తొలగిస్తున్నారు. 2009లో ఆయన మరణించిన తర్వాత ఆయా యూనివర్సిటీలో కానీ ఇతర చోట్ల కానీ పెట్టినటువంటి, అప్పుడు ప్రజల కోరిక మేరకు పెట్టినటువంటి విగ్రహాలని తొలగించడం, అలాగే రకరకాలుగా మసిబూసి ఇచ్చేయటం, చాలా అవమానకరంగా ప్రవర్తించడం, ఇవన్నీ ఎలాంటి సంకేతాలను ఇస్తున్నాయి? గతంలో జగన్ గారి ప్రభుత్వం టైంలో ఎన్టీఆర్ విగ్రహానికి ఎక్కడైనా అపచారం జరిగితే వెంటనే చర్య తీసుకున్నటువంటి సందర్భాలు చూసాం. వెంటనే వాటిని పునరుద్ధరించినటువంటి ఘట్టాలు చూసాం. కానీ ఇప్పుడు మరీ అరాచకంగా పెట్టరేగిపోతూ ఈ రకంగా ఈ విగ్రహాలని పాడు చేయటం కరెక్టేనా? మరి అదే టైంలో ఈ హామీల గురించి డైవర్ట్ చేయటం ఆచరణ సాధ్యంగానే అనేక హామీలు ఇచ్చిన నేపథ్యంలో వాటిని అమలు చేయటం కష్టసాధ్యం కనుక దాని నుంచి డైవర్ట్ చేయడానికి అప్పుడే స్కామ్లని ఇవన్నీ ప్రచారం చేస్తున్నారా? ఇవన్నీ కక్ష సాధింపులకి ఎందుకు వస్తాయా? నిజంగానే వాటి మీద శ్రద్ధ ఉండి చేస్తున్నట్లా? ముందుగా కృష్ణరాజు గారు చెప్పండి, ఈ విగ్రహాల మీద దాడులు ఏమిటి, అలాగే ఆఫీసుల మీద సంబంధించి కొన్ని ప్రత్యేకించి తెలుగుదేశం పత్రికల్లో ఎదురుదాడులు, ప్లస్ ఆఫీసుల్లో ఆ స్కామ్ ఈ స్కామ్ అని అప్పుడే ప్రచారం చేయటం, ఇంకా అసలు ప్రభుత్వమే బాధ్యతలు తీసుకోకముందే ఇవన్నీ ఎట్లా రాస్తున్నారు? కేవలం హామీలను డైవర్ట్ చేసే లక్ష్యమా, లేక ఇంకేదైనా కారణం ఉంటుందా? ఈ విగ్రహాలని పాడు చేయడం ద్వారా ఏం సాధిస్తారు? సార్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నది అధికారుల పాలన, అది వాస్తవమే కదండి. ఎందుకంటే ఆపద్ధర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి అధికారాలు ఉండవు. ఎన్నికల సంఘం వారి ఎన్నికలు కూడా అయిపోయింది. అధికారుల పరిపాలన, ఈ అధికారుల్ని కనీసం ప్రమాణ స్వీకారం చేయకుండా, టీడీఎల్పీ నాయకుడు ఎవరో తెలియకుండా, టీడీఎల్పీ నాయకుడు ఎన్నుకోవాలి కదండి. ఎన్నుకున్న తర్వాత ఈ అధికారులు వాళ్ళకి వెళ్ళి సాష్టాంగపడవచ్చు, అభినందించు, ఏమైనా చేయొచ్చు. ఏమీ జరగలేదు. కానీ ఈ అధికార యంత్రాంగం యావత్తు చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లో ఇప్పటి నుంచే పనిచేయటం ప్రారంభించింది. ఇది వాస్తవం అండి. ఎందుకంటే మీకు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత మొన్న ఒక ఘనంగా ఒక ప్రకటన చేశారు. ఆయన, మేము పాలకులం కాదు, సేవకులం, అధికారం అని నేను దీన్ని అనుకోవట్లేదు, బాధ్యత అని చెప్పిన వ్యక్తే ఏమంటాయంటే, ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పెత్తనం ఉండబోదు. ఆయన చెప్పిన మాటేనండి అది. మారిన చంద్రబాబును చూస్తాం, అధికారుల పెత్తనం ఉండబోదు. నేను మారనన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఇకపై అలా జరగదు, మీరే ప్రత్యక్షంగా చూస్తారు. ఇకపై రాజకీయ పరిపాలన ఉంటుంది అనేది ఆయన ప్రకటన. అంటే ఇక రాజకీయ పరిపాలన అంటే నాకు తెలియదు నిజంగా. డిక్షనరీ చూశాను కానీ సరే నాకు నిర్వచనం రాలేదు. సరే, అంటే రాజకీయ పరిపాలన అంటే ప్రత్యర్థుల్ని కక్ష సాధింపు చర్యలు, అట్లాగే ఈ విగ్రహాలు, ఈ విధ్వంసం ఇవన్నీ చేసిన చోట, హింసాకాండ చెలరేగిన చోట పార్టీ పరంగానే చూస్తామని చెప్పటమే కదా దాని అర్థం. ఖచ్చితంగా అదే. ఇప్పుడు ఎందుకంటే ఎవరన్నా కానీ మీరు పీపుల్స్ అడ్మినిస్ట్రేషన్ అంటారండి, ప్రజాపాలన అంటారు ఎవరన్నా కానీ. ఈ రాజకీయ పాలన చెప్పన్నారు. అంటే ఆయన తాను ఏమి చేయదలుచుకున్నారో కనీసం ప్రమాణ స్వీకారం కూడా చేయకుండానే అవన్నీ అమలు చేస్తున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ లో గత 6 రోజులుగా అనేక దుర్ఘటనలు జరిగాయి. దీనికి కారణం ఆ రోజున మీకు ఈ రోజు మన డీజీపీగా ఉన్న ఈ డీజీపీ గారు నియమించింది ఎన్నికల సంఘం. 3 పేర్లు వస్తే ఒక పేరుతో ఆయన నియమించారు. అయితే ఆయన పోలింగ్ తర్వాత, ఆ తర్వాత ఫలితాల తర్వాత జరిగిన లా అండ్ ఆర్డర్లను పరిరక్షించడంలో పోలీస్ యంత్రాంగం దారుణంగా ఫెయిల్ అయిందనే భావన ఉంది. దీనికి సంబంధించి ఎవరో ఏమీ మాట్లాడరు. పోలీసులు చాలా చోట్ల ప్రేక్షక పాత్ర వహిస్తున్నారండి. నేను నిన్న ఒక
సంఘటన విజయవాడలో ఒక సంఘటన, కొంతమంది కార్యకర్తలు ఒక పార్టీ జెండాకు సంబంధించి దాని మీద బుడద జల్లుతూ దాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే పక్కనే ఉన్న పోలీసులు జస్ట్ ప్రేక్షకుల్లాగా ఉన్నారు అంతేనండి వాళ్ళు. అంటే వారికి ఆదేశాలు రాలేదా, వారికి బాధ్యత లేదా, అసలు వారు నియమించినందుకే కదా. కానీ వారు అట్లా చేయటం లేదు. ఇక్కడ ఏమవుతుందంటే చంద్రబాబు నాయుడు గారు తాను ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రంలో ఒక అరాచక పరిస్థితులకు కారణం అవుతున్నారేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే ఆయన నిజంగా ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి లా అండ్ ఆర్డర్ కూడా ఆయన కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఆయన మీద ఉంటుంది. ఆయన చేస్తున్నారు కాబట్టి. మరో విషయం చెప్తాను, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో మీకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా నీరబ్ కుమార్ ప్రసాద్ గారిని నియమించారు. ఎవరు నియమించారండి? ఆ నియమించే అధికారం ఎవరికి ఉంటుంది? సహజంగా ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా చీఫ్ సెక్రటరీని నియమించే అధికారం ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేదా ప్రధానమంత్రికి మాత్రమే ఉంటుంది. వారి సలహా మేరకు ముఖ్య కార్యదర్శి నియమించాలి. కానీ ఈ ముఖ్య కార్యదర్శి నియమించింది ఎవరండి? అక్కడ ఆయన కింద పనిచేసే ప్రిన్సిపల్ సెక్రటరీ, అంటే ప్రభుత్వానికి ప్రిన్సిపల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న రాజకీయ వ్యవహారాలు మళ్ళీ ఆయన బ్రాకెట్ లో వ్యవహరిస్తున్న ఎస్ సురేష్ కుమార్ గారు. అయితే ఆయన విధులు ఒకసారి చూస్తే మనం డీలింగ్ విత్ అఫీషియల్ గవర్నమెంట్ అండ్ ఇంపార్టెంట్ పేపర్ వర్క్స్ ఇన్ ది సీఎం ఆఫీస్. సీఎం ఆఫీసులో పేపర్ వర్క్లను చూసే ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రాష్ట్ర ముఖ్య కార్యదర్శిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంటాం, చీఫ్ సెక్రటరీ అండి నియమిస్తారు. ఎలాగంటే దానికైనా ఏదైనా మంత్రివర్గం నిర్ణయించిందా, లేకపోతే ఎన్నికల సంఘం అప్పుడు లేదు. అప్పుడు మీకు గవర్నర్ గారు ఏదైనా ఆదేశం, అది మంత్రివర్గం ఆదేశం మీదే సలహా మీద ఇవ్వాల్సి వస్తుంది. మరి వారు నియమించింది ఎవరండి? అసలు నియమించమని చెప్పింది ఎవరు? ఇవన్నీ కూడా చాలా విచిత్రంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో అసలు ఎటువంటి మార్పు రాలేదు అని చెప్పడానికి ఈ నియామకాలు, ఈ విధ్వంసాలు ఇవన్నీ కూడా ఒక ఎగ్జాంపుల్ గా మనం భావించాలి. మీకు గుర్తుంటుంది సార్, మీకు రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి జూన్ 2 దానికి ముందు ఆంధ్రప్రదేశ్ లో ప్రసాదరావు గారు అని చెప్పి డీజీపీ గారు ఉంటే ఆయన పిలిచి నువ్వు నాకు ఇష్టం లేదు, నువ్వు పక్క తప్పుకో అంటే ఆయన పక్కకు తప్పుకోవడం సంకోచిస్తూ ఉంటే ఆయన ప్లేస్ లో అప్పుడే జేజే రాముడు రాముడు ఎవరు నియమించారు ఆయన డీజీపీ కింద. అప్పటికి అసలు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయలేదు. సేమ్ అదే ఆనాటి పరిస్థితులే ఇప్పుడు రిపీట్ అవుతున్నాయండి. అసలు ప్రమాణ స్వీకారం చేయకుండానే ఆయన యావత్ యంత్రాంగాన్ని తనకు అనుకూలంగా ఆయన మలుచుకుంటున్నారు. మీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ఉందండి, మీకు ఫైబర్ నెట్ కేసు ఉంది. మీకు అసలు ఆ కేసుకు సంబంధించి ఎవరు మీకు చేయమని చెప్పారు? కంప్లైంట్ ఎక్కడ ఉంది మీకు అక్కడ? అది అంటే అధికారం ఇంకా ట్రాన్సాక్షన్ జరగలేదు, నీకు అధికారం మార్పిడి జరగనే లేదు, కంప్లైంట్స్ లేవు. కానీ మీరు అంత అత్యుత్సాహంతో వెళ్ళి ఒక అధికారి ఇంటికి వెళ్ళి ఆయన ఇంటికి సెర్చ్ చేసి లేదా డాక్యుమెంట్స్ మీరు స్వాధీనం చేస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా మీకు ఎవరు మీకు వెనకాల నుంచి అట్లా మైనింగ్ డిపార్ట్మెంట్ మీద కూడా అట్లా చేసినట్టున్నారు, ఆఫీసులు సీజ్ చేశారట. ఓకే, తప్పులు ఏమైనా జరిగింటే పట్టుకోండి, అభ్యంతరం లేదు. కానీ ఇదేదో కావాలని పలానా ఆఫీసర్ని టార్గెట్ చేసినట్లుగా అనిపిస్తుంది కదా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మీరు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నడుస్తుంది ప్రజాపాలన కాదు, అధికారుల అరాచక పాలన. ఈ అధికారులను వెనక నుండి నడిపిస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఆయన దీన్ని కాదని చెప్పి చెప్పగలరా? చెప్పలేరు. అంటే ఆయన నేను మారాను, మనకి తెలుగులో సినిమాలో పాట ఉండేది, నమ్మరే నేను మారానంటే నమ్మరే అని చెప్పి ఆయన పదే నేను మారానని చెప్పి చెప్పుతూ కూడా ఆయన గతకాలపు మారని చంద్రబాబు గారినే కనిపిస్తున్నారు. కాబట్టి ఏంటంటే ఆయన ప్రజాస్వామ్యం పట్ల నిజంగా ఆయన గౌరవం ఉంటే ఆయన అధికారులకు ఆదేశాలు ఇవ్వడం మానేయాలి. అధికారులను పిలిచి నువ్వు నాకు అక్కర్లేదు, నువ్వు నాకు కావాలి అని చెప్పి చెప్పడం మానివేయాలి. తర్వాత విగ్రహాలకు సంబంధించి ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం కావచ్చు, లేకపోతే మహాత్మా గాంధీ విగ్రహం కావచ్చు, అట్లాగే ఎన్టీ రామారావు లేదా వైఎస్ఆర్, వీరందరూ కూడా దేశానికి రాష్ట్రానికి ఎంతో సేవలు అందించిన వ్యక్తులు. మీకు పార్టీల మీద ఉన్న కోపంతో ఆ మహానాయకులు లేదా మహానేతల విగ్రహాలను ధ్వంసం చేయటమో లేదా వాటికి అవమానపరిచే విధంగా వాటిని చేయటమో అనేది భావ్యం కాదు. ఇటువంటి సంఘటనలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు
లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన వారు తప్పనిసరిగా ఖండిస్తే రాష్ట్ర ప్రజలు హర్షిస్తారు, లేకపోతే ఆయన మారలేదు ఈ రాష్ట్రం కూడా మారదు అనే భావన కలిగే ప్రమాదం ఉంటుంది కేసీఆర్ గారు. రైట్. నెల్లూరు నుంచి సూర్యనారాయణ గారు చెప్పండి, ఈ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలని పాడు చేయడం ద్వారా ఏం సాధించినట్లు తెలుగుదేశం పార్టీ వారు? అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మన కృష్ణరాజు గారు అన్నట్లు ఆయనే మార్పు ఉన్నట్టు కనపడటం లేదా, కేవలం రాజకీయ పరిపాలన చేస్తున్నట్లా ఎట్లా? సార్ నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ముందుగా వాళ్ళు ప్రసార సభల్లోనే చెప్పారు మేము దాడులు చేస్తాం, బట్టలు తీసుకొస్తాం అని చెప్పి అది అమలు పరుస్తున్నారు. అది తప్పకుండా ఊహించిందే, వాళ్ళ అధికారంలో వస్తే దాడులు జరుగుతాయని మేము అందరం ఊహించినాం. కాబట్టి ప్రజలు సిద్ధపడాల్సిందేనా? కాదు సార్, ఇక్కడ ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సూచన మార్గంలో పోవాలా. అప్పుడు కోర్టులో డీజీపీని ఎస్పీని పిలిచారు, వీళ్ళు ఎందుకు కోర్టుకు వెళ్ళలేదు, వాళ్ళని ఎందుకు పిలిపించలేదు, బాధ్యులు చేయలేదు. ఇది ప్రజల్లో చిన్న కార్యకర్త కూడా ఆలోచిస్తున్నాడు. వాళ్ళు చూపించిందే కదా, వాళ్ళు ఎస్పీని పిలిచారు, చిన్న సంఘటన జరిగితే డీజీపీని కోర్టుకు పిలిచారు, మీ ఉద్యోగాలు తీసేస్తామంటే అప్పుడు వాళ్ళు భయపడతారు. రాజకీయ ఈ ముఖ్యమంత్రులకు లోకేసుకో ఒత్తులకు లొంగకుండా వీళ్ళు ఎందుకు అచేతనంగా ఉన్నారో ఏందో అర్థం కావట్లేదు సార్. అచేతనంగానే ఉన్నట్ల అంటే వ్యవస్థలు మనకు సహకరించలే అని ఒక ఎందుకో వాడుకోవడం లేదు. ఇప్పుడు ప్రయత్నం చేయాలి కదా, నిక్కచ్చిగా కూర్చొని వాళ్ళ కార్యకర్తలను కోర్టు ద్వారా కాపాడుకున్నాడు. ఆ రోజుల్లో ఏం జరగకుండా వీళ్ళు కోర్టుకి ఎక్కినదే లేదు. ఈ రోజు 6 రోజులు ప్రయత్నం చేయాలి. బట్ చూద్దాం, రేపు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నుంచి ఏమన్నా అట్లాంటివి జరుగుతాయేమో చూద్దాం. శ్రీనివాస్ గారు చెప్పండి, మీరేమంటారు? మీకు ఎలాంటి అనుభవాలు ఎదురవుతా ఉన్నాయి, ఏమిటి పరిణామాలు? ఇప్పుడే ఆ మన ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇట్లా అంటున్నారు, ఎందుకు అచేతనంగా ఉన్నారని అంటున్నారు, మీరేం సమాధానం ఇస్తారు? కుమరేని గారికి అలాగే కృష్ణరాజు గారికి నా నమస్కారం సార్. 4వ తారీఖున ఎన్నికలు కౌంటింగ్ జరుగుతుంటే ఆ రోజు మధ్యాహ్నం నుంచి రాష్ట్రం రావణ కాష్టంలో మారిపోయింది. దాష్టికాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి సార్. ఏ గ్రామంలో చూసినా, రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా సరే చాలా రౌడీయిజం, గూండాయిజం. గ్రామాల్లోకి వెళ్ళి తపాస్కాయలను పేల్స్తూ వాటిని వైసీపీ కార్యకర్తలకు చెందినటువంటి ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్లలో విసురుతూ వాళ్ళకి భయభ్రాంతులు చేస్తూ, ఎందుకు ఇలా చేస్తున్నారు, మా ఇంటి ముందే ఎందుకు కాల్స్తున్నారు, మీరు సరే మీరు గెలిచారు, మీ కార్యక్రమం మీరు చేసుకోవచ్చు, కానీ మా ఇంటి ముందు ఎందుకు కాల్స్తున్నారంటే అలా బయటికి పిలిచి వాళ్ళని కొట్టి చాలా దుర్మార్గంగా హింసించటం ప్రతి గ్రామంలో కూడా జరుగుతుంది సార్. పట్టణాల్లో, శ్రీకాకుళం, కలిగి ప్రాంతాల్లో కూడా చాలా ఘోరంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీన్ని ఏమనుకోవాలి? అధికారం అంటే మీరు అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది. శ్రీనివాస్ గారు, ఆడియో డిస్టర్బెన్స్ వస్తుంది, గమనించండి కాస్త. కృష్ణరాజు గారు చెప్పండి, ఈ పరిస్థితిలో మార్పు రాదా? ఇప్పుడు ఈ హామీలన్నీ ఆచరణ సాధ్యంగా హామీలు ఇచ్చారుగా, వీటిని డైవర్ట్ చేయడానికే ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు వీళ్ళు అప్పుడే ఈ కథలటం మొదలు పెట్టారా, ఏమిటి అసలు? సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఒక ప్రత్యేకమైన పరిస్థితి కనిపిస్తుందండి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మీడియా కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలు కూడానండి, అందరూ కూడా ఒక ప్రత్యేకమైన దృష్టితో ఆలోచిస్తున్నట్టుగా ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేనంతగా ఓటింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో నమోదైంది. గత 2 ఎన్నికల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన ప్రజల తీర్పు కూడా చాలా నిర్ణయాత్మకంగా, అంటే మరి వన్ సైడ్ గా కనిపిస్తుంది మీకు. అది ఇది ఈ 2 అంశాలు మనం పరిశీలిస్తాం. 3వ విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో వాగ్దానాలు, అది సముచిత వాగ్దానాలా అనుచిత వాగ్దానాలా అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, సముచిత వాగ్దానాలు ఇచ్చినంత వరకు బాగానే ఉందండి. ఆకలిగా ఉన్న వారికి అన్నం పెట్టడం తప్పు కాదు, కానీ కడుపు నిండిన వాడికి కూడా మేము ఇచ్చేస్తామని చెప్పి చెబుతున్నారు. ఇది ఇటువంటి అనుచిత వాగ్దానాలు ఇవ్వటం అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బస్సు ప్రయాణం కావచ్చు, లేకపోతే ఇతరత్ర అనేక ఆయన వాగ్దానం చేశాడు. వాడికి దాదాపు 80,000 నుంచి 1,00,000 కోట్ల రూపాయలు అదనంగా రేపు ఆయన పే చేయాలండి. రేపు మీరు ఫర్ ఎగ్జాంపుల్ కర్ణాటకలో ఉచితంగా బస్సు ప్రయాణానికి అక్కడ అవకాశం ఇస్తే దాదాపు ప్రతి ఏటా అక్కడ 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇటువంటి హామీలు అయినా అనేకం గుప్పించారు. ఇవి ఎట్లా సాధ్యం అవుతుంది అమలు చేయడానికి? మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీకు మొత్తం ఆంధ్రప్రదేశ్కు ఉన్న మొత్తం రెవెన్యూ అంటే పన్ను, పన్నేతర, కేంద్ర గ్రాంట్లు, అలాగే కేంద్ర పన్నుల్లో వాటాలు
అన్నీ కలిపినా కానీ ఆంధ్రప్రదేశ్కు ఉన్న మొత్తం ఆదాయం 2 లక్షల కోట్ల రూపాయలండి. కానీ దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ కోసం అని చెప్పి 80,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంకగా మారిపోతుంది, సంక్షోభం ముంచుకు వచ్చేస్తుంది అని చెప్పి ప్రచారం చేసి ఓకే దేశవ్యాప్తంగా కూడా దాన్ని ఇష్యూగా మార్చారు. దాని మీద అంతర్జాతీయంగా కూడా ఇండియాలో కూడా చర్చలు జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ లో ఇట్లా ఫ్రీబీస్ ఇవ్వడం వలన శ్రీలంక మారిపోతుందని చెప్పి. కానీ ఆంధ్రప్రదేశ్ అనేది శ్రీలంకగా మారలేదు ఏ రోజు కూడా. అవన్నీ కూడా ఆయన ఈ సంక్షేమ పథకాలకు సంబంధించి చెప్పిన టైంకి ఆయన ఆ నిధులు తెచ్చుకుంటూ వచ్చాడు. ఈ 80,000తో పాటు మీరు గమనించారు సార్, ఇక్కడ ఈ మనం చెప్పిన ఈ 2 లక్షల కోట్ల రూపాయల్లో 80,000 సంక్షేమానికి పోతే 60,000 కోట్ల రూపాయలు ఉద్యోగులకు వారి వేతనాలు పెన్షన్లకు పోతుందండి. 80, 40, 140 అండి. ఇది కాకుండా వివిధ శాఖలకు దాదాపు 21 శాఖలకు 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసి వస్తుంది. ఫలితంగా ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ లో మనం కొంత అందరూ చేస్తారు కదా, మనం ఆంధ్రప్రదేశ్ అప్పు చేసింది ప్రతి రాష్ట్రానికి ప్రతి దేశానికి ఉన్నట్టుగానే నోటు బడ్జెట్ కూడా ఉంది. సరే అక్కడ వరకు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనేది సంక్షోభంలో చిక్కుకోలేదు. కానీ ఇప్పుడు ఈ హామీలు నిజంగా అమలు చేయాలనుకుంటే ప్రతి సంవత్సరం కూడా 80 నుంచి 1,00,000 కోట్ల రూపాయల వరకు అదనంగా కేటాయించాలి. ఆ సొమ్మును ఎలా తీసుకువస్తారు, ఎలా చేయగలుగుతారు అంటే అది అసాధ్యమైన పని. ఇప్పటికే మనకి ఈ సిమ్టమ్స్ అన్ని కూడా మీకు పొరుగునే ఉన్న తెలంగాణ, కర్ణాటకలో కూడా ఇటువంటి అనుచితమైన ఉచితాలను ఇవ్వటం వలన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నానా ఇబ్బందులు పడుతున్నాయి. చేసిన హామీలను అమలు చేయలేక, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో తలెత్తే అవకాశం ఉంటుందనే భావన ఉంది, ఆ భయం కూడా ఉంది. ఆ భయం ఈ హామీలు ఇచ్చిన వారికి కూడా ఉండి ఉంటుంది. అందుకనే బహుశా ఇటువంటి డైవర్షన్ టాక్టిక్స్ కూడా వాళ్ళు బహుశా అనుసరిస్తూ ఉంటే ఉండవచ్చు కూడా. కేసర్ గారు రైట్. పొన్నయ్య గారు చిత్తూరు నుంచి. పొన్నయ్య గారు నమస్కారం, మాట్లాడండి. ఏమిటి హింసాకాండ, ఏమిటి వైఎస్ఆర్ విగ్రహాలని పడగొట్టడం ఏంటి, అవమానించడం ఏంటి? ఇది మొత్తం సమాజానికి అవమానం కాదా? అవునండి. నమస్తే, అందరికి నమస్కారము. మరి ముఖ్యంగా దీని నుంచి మనం ఏం తెలుసుకుంటామంటే, ప్రజలు కూడా ఏం తెలుసుకోవాలంటే, అంటే టీడీపీ హరాజికం అంటే వాళ్ళ మూర్ఖత్వం, వాళ్ళ ఒక పాలసీ. అంటే లోకేష్ గారు చెప్పారు కదా రెడ్ బుక్ అది ఇది అన్నాడు. ఆ కచ్చటి అది ఇప్పుడు వాళ్ళకు అనుకూలంగా ఇప్పుడు జరుగుతా ఉంది పరిణామము. కానీ దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకో జగన్మోహన్ రెడ్డి గారికో ఆశ్చర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారే గెలిచాడు. ఎందుకంటే ఆయన కరెక్ట్గా 100% ఆయన గెలిచాడు. కానీ కొన్ని మన నాయకులు ఆయన ఏమో చెప్పాడు, నేను అన్ని మీటింగ్ పోయాను, ఇది పెద్ద మీటింగ్, ఇది అనంతపూర్, ఒక్క నిమిషం అండి, అనంతపూర్ కూడా పోయాను. ఆయన ఏమన్నానంటే ప్రతి దాంట్లో ఫస్ట్ వెల్ఫేర్ స్కీము ఆయన గడప చెప్పమన్నాడు కదా, అది 2 నెలల క్రితము. మళ్ళీ ఈ పథకాలు, ఈ ల్యాండ్ టైటిలింగ్, సూపర్ 6 ఇదంతా గడప చెప్పండి, ఇలా 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 అనండి అని పబ్లిక్ ని అన్నాడు. సాధ్యం కాదు, చంద్రబాబు నాయుడు చేయలేడు అని నేర్పించాడు. అది మన వైఎస్ఆర్సీ నేతలు చాలా చెప్పానండి, టీవీలో సాక్షి చెప్పాను ల్యాండ్ టైటిలింగ్ గురించి, మన 3 సిలిండర్ గురించి. అది అబద్ధాలని ప్రచారం చేశారు, విజయవంతంగా ఆ అబద్ధాలకి ఆస్కారం ఇచ్చారు. సరే, ఇక అది జరిగిందనుకోండి. కృష్ణరాజు గారు ఇంకో మాట చెప్పండి. తెలంగాణలో ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఎక్కడ ఈ అసెంబ్లీ ఎలక్షన్ కానీ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత కానీ చెదురుమదురు ఎక్కడన్నా 1-6 జరిగింది తప్ప ఘర్షణలు జరగలేదు. అంటే అట్లాగే కేసీఆర్ గారు అప్పుడు కూడా ఎప్పుడు ఘర్షణలు జరగలేదు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈసారి మాత్రమే, ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత కూడా ఎక్కడన్నా 1-6 జరిగినాయేమో కానీ బట్ ఓవరాల్గా జరగలేదు. దానికే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు తెలుగుదేశం పత్రికలు. కానీ ఇప్పుడు ఇంత ఘోరంగా జరుగుతుంటే వాళ్ళే వైసీపీ వాళ్ళే దాడి చేసినట్టుగా ప్రచారం చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఈ లెక్కను చూస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బెటర్గా ఉందని అనుకోవాలా చంద్రబాబు గారి రాబోయే ప్రభుత్వం కంటే? సార్ ఇక్కడ మనం ఒక ఇంటెన్షన్ చూద్దాం సార్. ఇక్కడ ఎన్నికలకు ముందు ఒక రెడ్ బుక్ని చూపించి మీ సంగతి తెలుస్తాం, మీ అధికారులకు వచ్చేస్తున్నాం, మీ తాట తీస్తాం, మిమ్మల్ని పాత్రలను నొక్కేస్తాం,
ఇటువంటి మాటలు అనేకం ఈ రోజు అధికారం చేపట్టబోతున్న నాయకుల్లో చాలా మంది చెప్పారండి. చెప్పినప్పుడు దానిని కార్యకర్తలు విన్నారు, ఆకలింపు బహుశా చేసుకుని ఉండుంటారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఇటువంటి అరాచక పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో నెలకొని ఉన్నాయండి. అంటే మీకు ఒక సామెత ఉంది, ఇది ఆవు చేలో మేస్తే దూడ గట్టు మీద వేస్తుందని చెప్పి. నాయకులే అటువంటి హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించే విధంగా ప్రకటనలు చేస్తే దాన్ని మనం మర్చిపోకూడదు. అయితే మీకు దీనికి సంబంధించి మీరు ఇన్ని సంఘటనలు జరుగుతుంటే మీకు 2019 ఎన్నికల తర్వాత జరిగిన సంఘటన, అంటే ఎన్నికలు కానీ లేకపోతే ఎన్నికల తర్వాత కానీ జరిగిన సంఘటనలు కేవలం 65 ఇది ఇటువంటి సంఘటనలు జరిగినాయి. కానీ ఈ 1 వీక్ లో దాదాపు 420 సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా నమోదయ్యాయండి. 420 అబౌవ్ సుమారుగా నమోదయ్యాయి. ఇవి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అది ఎప్పటిదాకా ఉంటాయంటే బహుశా రేపటి వరకు ఉంటాయి. రేపేమిటంటే చంద్రబాబు నాయుడు గారు బహుశా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి అక్కడి నుంచి ఏంటంటే మా రామరాజ్యం ఉంటుందని చెప్పే విధంగా వీటి కొంత విరామం ఇచ్చే అవకాశం ఉంటుందండి అక్కడ. కానీ ఇప్పటిదాకా ఏంటంటే ఫ్రీ ఫర్ మీ ఇష్టం చేసుకోండి అని చెప్పి వదిలేసినట్టుగా కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగం, మీకు ఇందాక చెప్పినట్టు పోలీసు యంత్రాంగం వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసు యంత్రాంగం దేంట్లో వాళ్ళు సమర్థవంతంగా పనిచేశారు అంటే, ఒక వెంకటరెడ్డి గారు అని చెప్పి ఒక పొలిటికల్ అనలిస్ట్, ఆయన తన అభిప్రాయాన్ని చెప్తే ఎక్కడ హైదరాబాద్ లో ఉంటే ఈ పోలీసులు ఆయన హైదరాబాద్ లో ఆయన ఇంటిని కనుక్కొని ఇంటికి నోటీసులు ఇచ్చారు. ఆ విషయంలో మాత్రం సమర్థవంతంగా పనిచేస్తున్నారు. కానీ ఇలాగ అనేక సంఘటనల్లో ఈ ఎన్నికల తర్వాత జరిగిన హింసలో దాని కారకులు ఎవరో తెలిసినప్పటికీ కూడా ఎవరి మీద కేసులు కూడా పెడుతున్నట్లేరు కదా, ఎవరి మీద కేసులు కూడా పెద్దగా పెడుతున్నట్లేరు, ఎక్కడన్నా 1-2 తప్ప కేసులు పెట్టలేదండి. అంటే మీకు ఏమవుతుందండి, ఇక్కడ మీరు కొట్టుకు చచ్చినా మాకు పెద్దగా లేదు, కానీ మీరు మాకు వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడితే మీ మీద కేసులు పెడతామని చెప్పి ఒక సంకేతాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రమాదకరమైన సంకేతం అవుతుందండి. జాగ్రత్త, మీ మీద కూడా ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందా చూద్దాం సార్. ఒక్కొక్కసారి విచక్షణ కోల్పోతారు, అధికారం ఎక్కువైతే ఆ విచక్షణ కోల్పోయి అట్లా జర్నలిస్టుల మీద కూడా పెడతారేమో. అట్లా పెట్టకుండా ఉంటే సంతోషం, మంచిది. ఇప్పుడు అది ఇప్పుడు ఎందుకంటే వినాశకాలం వచ్చినప్పుడు విరోధ బుద్ధులు వస్తాయని చెప్పి అంటారు కదండి. ఇది ఏంటంటే 5 ఏళ్ల టైం ఉంటుంది కదా, టైం ఉందండి. కానీ అట్లా కాదు, ఇప్పుడు వచ్చిన చేస్తే తర్వాత చూసుకుందాం, అంతే. ముందు పని అయిపోవాలి. సో వేధింపులు అనమాట. ఇబ్బంది పెడతాం. తప్పు చేసినా చేయకపోయినా ముందు ఏదో రకంగా వేధించాలి, అది పరిస్థితి. అట్లాగా కేసరి గారు చిన్న ఇంటరప్షన్ అండి. ఇప్పుడు ఏంటంటే ఈ సంధికాలం, ఇది ప్రభుత్వం ఏర్పాటు కాలేదు. ఈ సంధికాలంలో ఏం చేసినప్పుడు కూడా మాకు సంబంధం లేని చెప్పుకోవచ్చు. అట్లా చెప్తే మాత్రం జనం నమ్ముతారా? అట్లాగే జనం నమ్మకం కాదండి. ఇక్కడ నా కండిషన్ అంటే మీకేం తెలియదు, కానీ మీరు అధికారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు అప్పుడైనా యాక్షన్ తీసుకుంటారా? తీసుకోరు. ఓకే అండి. వెంకట్ గారు, విజయవాడ. వెంకట్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి కేఎస్ఆర్ గారు, అలాగే ప్యానల్ లో ఉన్న సభ్యులు కూడా గుడ్ మార్నింగ్ అండి. వైఎస్ఆర్ విగ్రహాల మీద ఇట్లా ధ్వంసం చేయటం, బురద పూయటం, ఇవన్నీ మసిపూయటం, వీటిని మీరు ఎట్లా చూస్తారు? అదే సార్, నేను ముఖ్యంగా దువ్వాడ శ్రీనివాస్ గారితోనే మాట్లాడాలి. ఆయనది లైన్ కట్ సరిగా లేదు, డిస్టర్బెన్స్ వస్తే రాలా మళ్ళీ. సార్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు అసలు ఇంకా ప్రమాణ స్వీకారమే చేయలేదు సార్. అవును, మాజీ ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు మొన్న టీవీలో చూసాము. మీసాలు కూడా మనవలేదండి, కోడిగుడ్డు దాడి చేస్తుంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు పోలీసులు. అరే నా కొడకల్లారా బయటికి రండి, బూతులు మాట్లాడమని మీరు మాట్లాడమని దయచేసి. అదే సార్ అన్న చెప్తున్నారు సార్, వాళ్ళనే మాటలు మాట్లాడటానికి కూడా అసహ్యంగా ఉన్నాయి. అంటే అసలు ప్రమాణ స్వీకారమే చేయకోకుండా ఇటువంటి సంకేతాలు పంపిస్తున్నారు అంటే ఏదో వాళ్ళ టైం బాగుండి 156 సీట్లు గుంపులుగా వచ్చి గెలిచారండి, కాదనట్లేదు. మాకు ఎమ్మెల్యేలు 11 మంది ఉండవచ్చు, కానీ కోట్ల మంది జగనన్న కుటుంబం ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క మాట కనుక చెబితే వారి రియాక్షన్ ఎలా ఉంటుందో తట్టుకోలేరండి. రైట్, వద్దులేండి తొందరపడి అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, అట్లా రెచ్చగొట్టే
ఇవి చేయొద్దు, వాళ్ళు దాడులు చేస్తే మళ్ళీ అది ప్రతి దాడి చేస్తే ఇప్పుడు కొన్ని చోట్ల ఘర్షణలు జరుగుతున్నాయి కదా, అది ప్రమాదం. ఎవరి ప్రాణమైనా ఒకటే, తెలుగుదేశం కార్యకర్త ప్రాణమైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ప్రాణమైన. దురదృష్టవశాత్తు ఆ విచక్షణ కోల్పోయి ఈ రకంగా చేయడానికి తెలుగుదేశం నాయకత్వం రెచ్చగొడుతున్న తీరు పద్ధతిగా లేదు. అది మార్చుకుంటే మంచిది. చూద్దాం మరి ఏం చేస్తారో. కృష్ణరాజు గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి లైవ్ షో. నమస్కారం.